Hey, we are in the Padang Padang beach. Water. Clean water. Welcome to Bali. And oh, this is the beauty of Bali. Hi, hello, halaya, kem cho, kambagadi sa, sasriyakal, vanakkam, adab, ram ram, namaskaram, my dear subscribers, friends, family, and over and above young boys and girls. Bali, Indonesia. ఈ ద్వీపానికి మనం రావడం జరిగింది అండ్ ఈ సముద్ర ఇండియన్ ఓషన్ నడుమ ఉన్నాము మిత్రులారా. ఇవన్నీ కోరల్స్ అని అంటారు. సో ఇక్కడ కూడా చిన్న చిన్నవి ఇవేమో ఉన్నాయి. చాలా అందంగా ఉన్న ప్రదేశము. ఈ బాలికి నేను రావడం అనేది పూర్వజన్మ సుకృతం కింద నేను భావిస్తున్నాను. ఏమంటారు? ఈ అందమైన సముద్రాన్ని చూడండి. అటు సైడ్ ఒక్కసారి అలా చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఆ బ్యూటీ. నేచర్ నడుమ మీ వాయేజర్ వరా sailing in this, voyaging in this lovely, lovely, lovely ocean, the famous Indian Ocean, my dear friends. So I came with my better half here. నా భార్యతోని రావడం జరిగింది. అండ్ ఇంత అందమైన వాతావరణంలో ఏం చెప్తున్నాను, ఇలాంటి ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్లో మనం బ్రతికితే ఇంకా 10 సంవత్సరాలు మన లైఫ్ బోనస్ అవుతుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా,
కాబట్టి మీరు కూడా తిరుగుతూ ఉండండి, ఈ అలల నడుమ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి ఈ అలలు. సో ఈ అలల నడుమ చాలా వస్తున్నాయి. బోత్ ఆరే భాయ్, బోత్ 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 ఆరే భాయ్. వామ్మో వామ్మో వామ్మో, బాగానే వస్తున్నాయి అలలు. నేనైతే కొంచెం తడిసిపోతున్నా. ఇంకా చాలా ఉంది మనం తిరిగేది, ఇంకా చాలా మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఉంది. అండ్ దెన్ ఎస్, చెప్పులు పోయేటట్టున్నాయి కదా. ఓయ్ 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 ఓయ్. సో ఇట్లా బట్టలు ఇట్లా వేసుకొని ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ మనం ఇంకా చూద్దాము, నేను మీకు ఇంకా చూపిస్తా. అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ప్లేస్. సో విచ్ బీచ్ ఇస్ దిస్ కాల్డ్? ఏం బీచ్? పడాంగ్ పడాంగ్ బీచ్. పడాంగ్ పడాంగ్ బీచ్. ఏం బీచ్? పడాంగ్ పడాంగ్. కొంచెం గట్టిగా చెప్పు. పడాంగ్ పడాంగ్. పడాంగ్ పడాంగ్. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు బాలి అసలైన అందము, ఫారినర్స్, విదేశీయులు గమ్మున చూసుకుంటూ పోదాం మనం. ఓకే, రాండి మనతోని. ఓకే, ఎంజాయ్ చేయండి విత్ వాయిస్ ఓవర్. చూసే వరకు మాత్రమే చూడండి. Beautiful Bali. Oh, careful. ఇక్కడ వాళ్ళు సర్ఫింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ సర్ఫింగ్ చేయడానికి మనం అక్కడ పైకం చెల్లించి టికెట్ తీసుకొని చేయవచ్చు. ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి, వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్. ఒక చూడండి, అలలలో సర్ఫింగ్ చేసుకుంటూ ఎట్లా వినోదంలో, విహారంలో మునిగిపోతూ మన యాత్రికులు ఇక్కడ ఎక్కువ ఆస్ట్రేలియా వాళ్ళు, దాని తర్వాత ఇండియన్సే బాలికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఇన్ పొజిషన్ ఆస్ట్రేలియా అయితే ఇండియన్స్ బాగానే ఉన్నారు. దట్టు నాకు మాత్రం సౌత్ ఇండియన్స్ చాలామంది కనపడ్డారు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది చిన్నపిల్లలు కూడా చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వీళ్ళైతే ఇండియన్సే, ఎందుకంటే బికినీలు వేసుకోలేదు కదా. సో పాపం మన కల్చర్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు హౌ బ్యూటిఫుల్ అండ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. సో ఇది తెల్ల జాతి, తెల్ల శరీరము జనులు, సిగ్గు ఎగ్గు లేకుండా అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఇండియన్ ఫ్యామిలీ కాబట్టి ఎంత బాగున్నారో చూడండి. నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో. వామ్మో 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 వామ్మో, అలలు అయితే సంపుకుంటున్నాయి. ఇగో వామ్మో వామ్మో, ఇది కొట్టేసింది. నా చెప్పు పోయింది రో బాబోయ్. అమ్మా
వీడు సర్ఫింగ్ చేస్తున్నాడు. ఓవర్ 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 యువర్ సర్ఫింగ్. వామ్మో, పెద్ద పెద్ద అలలే వస్తున్నాయి. నన్ను అయితే కొట్టి పడేసినాయి. ఫోన్ అయితే జర్ర అయితే జారి పడేది. సో ఇక్కడ కూర్చొని మేము ఇగో ఏం చేస్తున్నాము, గెస్ట్ చేయండి. ఏం చేస్తున్నావు? బబ్బెర్లు బొక్కుతున్నామట. స్నాక్స్, హ్యావింగ్ బ్యూటిఫుల్ స్నాక్స్ హియర్ మై డియర్ ఫ్రెండ్. ఇది మన బాలి అందాలు. అక్కడ ఉంటే మన అందాలు ఇక్కడ పక్కన కూర్చొని. ఇదిగో ఒక్కసారి చూపి మన స్నాక్స్. ఇంకా బ్యాగులో కూడా చాలా ఉన్నాయి. చిప్స్, ఎస్. What is the price of surfing? 100 for 1 hour. Huh? 100 for 1 hour. ఈ పడాంగ్ బీచ్నే ఉల్లువాటు బీచ్ అని కూడా అంటారు. సో ఇక్కడ నుండి మనము చంగుకి వెళ్ళవచ్చట. సో ఈ టైమింగ్స్ చూసుకోవచ్చు. అండ్ 240,000-250,000 ఒక్కొక్కరి ఛార్జ్ చేస్తారు మిత్రులారా. సో ఇక్కడే ఈ పడాంగ్ బీచ్ దగ్గరే మనకి ఇక్కడ బోటింగ్ కూడా, అంటే ఒక స్పీడ్ బోట్ ఉంటుంది. ఆ స్పీడ్ బోట్ ద్వారా మనము వెళ్ళవచ్చు. ఇది నేను చెప్పిన ప్రైజింగ్. Canggu 2,55 a persona, secondo me nel taxi, pure se è un'ora.
నీళ్ళు ఎట్లున్నాయి? నీళ్ళు తేటగా ఉన్నాయి. ఎంత క్లీన్గా ఉన్నాయి చూడు వాటర్. कितना साफ है, देखो पानी, पानी कितना साफ है. బ్యూటిఫుల్, అద్భుతం. చూడు ఇదంతా. వావ్ 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 వావ్. నాకు కూడా లోపలికి వెళ్ళి స్నానం చేయాలని ఉంది, నీళ్ళల్లో మునగాలని ఉంది. కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే నేను స్విమ్ సూట్ తేలేదు, లేదా ఇంకా వేరే బట్టలు ఏం తేలేదు. ఇంకా మనం బీచెస్ చాలా వెళ్ళేది ఉంది కదా. సో ఇది ఒకటే ఉన్నదని కాదు, మస్తు బీచ్లు ఉన్నాయి, మస్తు చూద్దాం. ఓకే, డోంట్ వరీ. మస్తుగా తెల్లగా ఇసుక డెప్త్ కనబడుతుంది. జస్ట్ 1 మీటర్ లోతు ఉండొచ్చు ఇక్కడ. అండ్ ఇంకా ముందుకు పోతూ ఉంటే ఒక 2 మీటర్లు 3 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. అండ్ ఈ లోతును మనం చూడవచ్చు. అండ్ మనం చూస్తున్న ఈ అందమైన నేచర్ నడుమ ఇగో ఇది కేవ్ లాగా ఉంది చూడండి. కేవ్, బ్యూటిఫుల్ కేవ్, బట్ నో యానిమల్స్. న్యాచురలీ ఫార్మ్డ్ రాక్స్. అడవిలాగా ఉంది, మొత్తం గుహ నడుమ చూడొచ్చు అదంతా. ఓయ్ ఓయ్ ఓయ్, నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, అలలు ఎక్కువైపోతున్నాయి. మనం లాగించేయడం బెటర్. ఇంకా వేరే బీచ్కి కూడా వెళ్ళాలి కదా మనం. మీరు ఒక్కరే ఉన్నారా వీళ్ళ మీద? ఓకే ఓకే, హాయ్. ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, సో కొత్తగా ఫ్రెండ్ అయింది ఇక్కడ. కొత్త ఫ్రెండా? పాత ఫ్రెండ్. హీ నోస్ హైదరాబాద్. వాట్ ఈస్ యువర్ నేమ్? हेमकुमार. हेमकुमार. चलो हेमकुमार जी, थैंक यू. ओ ओ ओ ओ ओ ओ, మరీ అంత బంకగా లేవి నీళ్ళు. అన్ని సముద్రాలలో సామాన్యంగా బంక నీళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం వాటర్ మరి అంత బంకగా అనిపించడం లేదు. అండ్ ఇట్లా దీని కిందికి వెళ్ళొచ్చు. ఏంది వెళ్దాం, నాకు తెలుసు. కొంచెం ఎక్కువ నీళ్ళలోకి పోదామని ప్రయత్నం అంతే. బికాజ్ ఐఎమ్ యూత్ కదా, ఐఎమ్ క్వైట్ యంగ్ కదా. యా, నాకు భయం ఏముంది, నా పక్కన నా టైగర్ ఉంటే. ఎస్, మై వైఫ్ ఈజ్ దేర్ నో విత్ మీ. సో నీళ్ళు వస్తాయా? మీసాల పిల్ల, ఓ మీసాల పిల్ల. ఇంకా మీసాల పిల్ల అని తీసిపోయిందమ్మ పాట. ఇంకా దిస్ ఇస్ ద కామన్ పోజ్ ఆఫ్ వాయేజర్ వరా. టమ్మీ కొంచెం లోపలికి పెట్టేసాం. యా, ఓ వచ్చేసింది, కొట్టింది, నన్ను అయితే కొట్టింది. ఓకే చలో. సో ఈ క్లిఫ్ లోపల నుంచి మనము ప్రవేశిస్తున్నాము.
I found a coral. Friends, ఒరిజినల్ కోరల్ అది ఒక యానిమల్ అని చెప్పొచ్చు. దీనిలో ప్రాణం ఉంటుందట. అంటే మనకు ఎక్కువ రాదు కదా, మనం బయాలజీ స్టూడెంట్స్ అయితే కాదు కదా. బట్ స్టిల్ ఎనీవే దిస్ ఈజ్ ద కోరల్. మంచిగా చూడండి, తిప్పుతా ఒక రౌండ్. దిస్ ఈజ్ ద కోరల్. హైదరాబాద్ తీసుకెళ్దామా? వద్దులే పాపం, దీంట్లోనే ఉండని. దీంట్లో ఉంటేనే ద బ్యూటీ ఉంటుంది. పువ్వు కూడా చెట్టు నుండి తెంపడం నేను ఒప్పుకోను. ఎందుకంటే పువ్వు చెట్టు మీదనే అందంగా ఉంటుంది. దేవుడు కూడా చాలా ఆనందిస్తాడు పువ్వు తన చెట్టు మీదనే ఉంటే. కాబట్టి పూలు కూడా ఎక్కువ తెంపకండి. సారీ టు సే దిస్. అలాగే లెట్ దిస్ ఓయ్ 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 కోరల్ కూడా ఎంజాయ్ చేయనియండి. ఓకే, let us go. Come. It's okay. It will clean everything. We're wet already. Okay. Charlie. Charlie. Hey, you have a paintbrush. I found a paintbrush. Paint over there for my sculpture. Let's do it. Let's do it. So clean water. Yeah, it's nice here. What do you want me to do? To hold your phone? Me too. No, Say it's hi. okay. Hi. 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 Say hi. Say cheese. Say cheese to the camera. Cheese. Help pala. Oh, lovely girl. I'm from Romania. Romania, yeah. But I live in Bali for a while now. Okay. You're from where? India. India, Hyderabad. Telangana. Oh. How are you feeling? ఫైన్. ఎట్లా ఉంది బాలి అందాలు? చాలా బాగుంది. సో లైఫ్ టైం ఆపర్చునిటీ అంటావా? చాలా బాగుంది. ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. శంకర్ నగర్లో కూర్చొని టైం వేస్ట్ చేసుకోకండి. జీవితం అనేది చాలా ఉంటుంది. ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయండి. కేవలం ఇద్దరికి ఎంత అవుతుంది? ఎక్కువ 2 లక్షలలో అయిపోతుంది. ఎన్ని రోజులు?
15 రోజులు 15 రోజులు గట్టిగా ఉండాలి బాలిలో. కేవలం 1 వీక్ అని 10 రోజులు కూడా సరిపోవు. 15 రోజుల నుంచి నెల రోజులు ఎంజాయ్ చేయండి బాలి. ద బ్యూటీ ఆఫ్ బాలి చూడండి. సో లైఫ్ టైం ఆపర్చునిటీ అంటావా? అవును. ఆ? అయితే ఫ్రెండ్స్ ఇక బాయ్ బాయ్ టు పడాంగ్ బీచ్ మళ్ళీ నెక్స్ట్ ఇదేం బీచ్? పడాంగ్ బీచ్. పడాంగ్ బీచ్కి బాయ్ బాయ్ చెప్తున్నాము. సో చాలా బాగుంది నేచర్ నడుమ. మీ విత్ మై బెటర్ హాఫ్ మై వైఫ్ వీఆర్ హియర్ at the Padang beach, enjoyed this beautiful nature and నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ ఇంకో బీచ్కి వెళ్తాం. ఆ బీచ్ పేరు ఏంటిది అనేది నేను మీకు చెప్తాను. ఓకే, సస్పెన్స్ సస్పెన్స్. అక్కడ మీకు ఏమైనా కనబడుతుందా? అక్కడ విమానం వెళ్తుంది సముద్రం పైన. సముద్రము విమానము ఈ రెండు తప్ప ఇంకేం లేవు. పైన ఆకాశం, కింద సముద్రం, మధ్యలో విమానం. మేము అలాగే వచ్చాము. ఎట్లా? హైదరాబాద్ నుండి చెన్నై, చెన్నై నుండి కౌలాలంపూర్ మలేషియా, మలేషియా నుండి ఇక్కడికి రావడం జరిగింది. 24 అవర్స్ పట్టింది. మాలాగా ప్లానింగ్ అసలు చేయకండి. హైదరాబాద్ నుండి డైరెక్ట్గా కౌలాలంపూర్ రండి. కౌలాలంపూర్ లేదా సింగపూర్, సింగపూర్ వచ్చి ఇక్కడికి రండి. సుమారుగా 9 గంటలు 8 గంటల్లో మీరు మొత్తం చేరుకోవచ్చు. మాకు మాత్రం గట్టిగా 24 గంటలు టైం పట్టింది. కొంచెం సఫర్ అయ్యాము ఫ్లైట్ జర్నీకి. బట్ అదర్వైజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం సఫర్ అయ్యామో, ఏమి బాధపడ్డామో అన్నీ పోయినాయి ఈ నేచర్ నడుమ. చూడండి, అందరు సర్ఫింగ్ చేస్తున్నారు. మీకు ఇంకా చాలా చూపించేది ఉంది. సో దీంతో ఇంకా క్లోజ్ అనుకోకండి. చాలా 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 చూద్దాం బాలి. బాయ్ బాయ్ టు పడాంగ్ బీచ్.